హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం గగన్ పహాడ్ మరియు శంషాబాద్ దగ్గర రాబోతున్న ప్రాజెక్ట్స్ గురించి వివరాలు చూద్దాం. ఇప్పుడు మీరు చూడబోతున్న డేటా అనలిటిక్స్ అన్ని Resi.in వాళ్ళు ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసం Resi ట్విట్టర్ హ్యాండిల్ మరియు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని ఫాలో అవ్వండి. ముందుగా మనం ఒకసారి ఈ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో ఇక్కడ మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది శంషాబాద్, ఇది గగన్ పహాడ్, ఇది చాంద్రాయణగుట్ట, ఇది కర్మాన్ ఘాట్, ఇది ఉప్పల్. అలానే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది HMDA డెవలప్ చేస్తున్న బుద్వేల్ లేఅవుట్. ఇటుపక్క ఉన్న రోడ్డు ఔటర్ రింగ్ రోడ్. అలానే ఇక్కడ వైలెట్ కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా నాగోల్ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ మెట్రో రూట్. ఈ మెట్రో రూట్ వెళ్తున్న రోడ్ లో గగన్ పహాడ్ సాతంరాయ్ రీజియన్ లో ఈ లొకేషన్ లో కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇదే రూట్ నేషనల్ హైవే 44 కూడా. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటుంది. దీనిని మనం బెంగళూరు హైవే అని కూడా అంటాము. ఈ హైవే మీద గగన్ పహాడ్ సాతంరాయ్ రీజియన్ లో ఇక్కడ కొత్త ప్రాజెక్ట్స్ అన్ని రాబోతున్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్స్ ఉన్న లొకేషన్ HMDA డెవలప్ చేసిన బుద్వేల్ లేఅవుట్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ బుద్వేల్ లేఅవుట్ దగ్గర నుంచి ఇలా రావాల్సి ఉంటుంది. అదే ఫ్యూచర్ లో గనక ఇక్కడ నుంచి డైరెక్ట్ బుద్వేల్ లేఅవుట్ కి కనెక్టివిటీ అనేది ఏర్పడితే ఈ ఏరియా అంతా ఇంకా ఎక్సలెంట్ గా డెవలప్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ లో ముందుగా మనం ఈ లొకేషన్ లో ఉన్న అపర్ణ ప్రాజెక్ట్స్ గురించి వివరాలు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ప్రాజెక్ట్ పేరు అపర్ణ ఆల్టియస్. ఈ అపర్ణ ఆల్టియస్ కి ముందు ఇక్కడ మీరు చూస్తున్నది అపర్ణ మాల్. ఇది ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నవే అపర్ణ మాల్ అండ్ మల్టీప్లెక్స్ మరియు అపర్ణ ఆల్టియస్ ప్రాజెక్ట్స్. ఈ మాల్ అండ్ మల్టీప్లెక్స్ మొత్తం 1.9 ఏకర్స్ లో రాబోతుంది. అపర్ణ ఆల్టియస్ ల్యాండ్ సైజ్ 3.4 ఏకర్స్. ఇది రెసిడెన్షియల్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఓవరాల్ గా 3 టవర్స్ ఉన్నాయి. ఈ టవర్స్ హైట్ 10 నుంచి 15 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 253. సో పర్ ఏకర్ కి 74 యూనిట్స్ ఉన్నాయి. ఇవి 2 BHK మరియు 3 BHK ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ సైజెస్ 1385 స్క్వేర్ ఫీట్ నుంచి 2250 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ డెన్సిటీ చూస్తే 1.39 lakh స్క్వేర్ ఫీట్ పర్ ఏకర్ గా బిల్డప్ ఏరియా ఉంది. ఈ అపర్ణ ఆల్టియస్ కి బ్యాక్ సైడ్ లో ఇక్కడ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్ పేరు సుముద్ర గార్డెన్స్ బై ద బ్రూక్. ఇప్పుడు మీరు చూస్తున్నదే సుముద్ర గార్డెన్స్ బై ద బ్రూక్ ప్రాజెక్ట్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 9.6 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 8. ఈ టవర్స్ హైట్ 15 ఫ్లోర్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 908. సో పర్ ఏకర్ కి 95 యూనిట్స్ రాబోతున్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లాట్స్ టైప్స్ 2 BHK మరియు 3 BHK. ఈ ఫ్లాట్స్ సైజెస్ 1285 స్క్వేర్ ఫీట్ నుంచి 1680 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ డెన్సిటీ చూస్తే 2.3 lakhs స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉంది. ఇప్పుడు ఈ అపర్ణ ప్రాజెక్ట్స్ కి ఆపోజిట్ లో చూస్తే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ పేరు జైన్ ప్రముఖ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే జైన్ ప్రముఖ్ సమృద్ధి టవర్స్ ప్రాజెక్ట్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 5.5 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 3. ఈ టవర్స్ హైట్ 28 ఫ్లోర్స్. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 376. సో పర్ ఏకర్ కి 68 యూనిట్స్ ఉండబోతున్నాయి. ఈ ఫ్లాట్స్ టైప్స్ 3 BHK, 4 BHK మరియు 5 BHK. అలానే ఈ ఫ్లాట్స్ సైజెస్ 3260 స్క్వేర్ ఫీట్ నుంచి 6555 స్క్వేర్ ఫీట్ దాకా ఉండబోతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ డెన్సిటీ చూస్తే 4.4 lakhs స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉంది. ఈ జైన్ ప్రముఖ్ కి పక్కనే ఇక్కడ రాబోతున్న ప్రాజెక్ట్ పేరు SSI సొంతాలియా. ఇది ప్రపోజ్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 5.2 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 4. ఈ టవర్స్ హైట్ 20 నుంచి 30 ఫ్లోర్స్ దాకా ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 519. సో పర్ ఏకర్ కి 100 యూనిట్స్ రాబోతున్నాయి. ఇంకా ప్రాజెక్ట్ డెన్సిటీ చూస్తే 4.5 lakh స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉంది. ఈ SSI సొంతాలికి పక్కనే ఈ లొకేషన్ లో రామ్కీ వాళ్ళ ప్రాజెక్టు రాబోతుంది. ఇక్కడే ప్రపోజ్డ్ రెసిడెన్షియల్ రామ్కీ ప్రాజెక్టు రాబోతుంది. ఇది మొత్తం 7.8 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 3. ఈ టవర్స్ హైట్ 31 ఫ్లోర్స్ ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1056. సో పర్ ఏకర్ కి 135 యూనిట్స్ రాబోతున్నాయి. ఇంకా ప్రాజెక్ట్ డెన్సిటీ పరంగా చూస్తే 3.8 lakhs స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉంది. ఈ రామ్కే వాళ్ళ ప్రాజెక్ట్ పక్కనే ఈ లొకేషన్ లో గోద్రేజ్ వాళ్ళ ప్రాజెక్టు రాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ లో గోద్రేజ్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేసింది. ఇది మొత్తం 12.1 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉండబోతుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 9. ఈ టవర్స్ హైట్ 33 నుంచి 35 ఫ్లోర్స్ దాకా ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 2053. సో పర్ ఏకర్ కి 170 యూనిట్స్ రాబోతున్నాయి. ఈ ఫ్లాట్స్ టైప్స్ 2 BHK, 3 BHK మరియు 4 BHK. అలానే
ప్రాజెక్ట్ డెన్సిటీ చూస్తే సుమారుగా 5 lakh square feet బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉండబోతుంది. ఈ గోద్రేజ్ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే ఈ లొకేషన్ లో చూస్తే ఇక్కడ దేవ్ సిగ్నేచర్ 1 అని ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నదే దేవ్ సిగ్నేచర్ 1 ప్రాజెక్ట్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 3.1 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 2. ఈ టవర్స్ హైట్ 18 floors ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 300. సో పర్ ఏకర్ కి 97 యూనిట్స్ రాబోతున్నాయి. ఈ ఫ్లాట్స్ టైప్స్ 3 BHK మరియు 4 BHK. అలానే ఈ ఫ్లాట్స్ సైజెస్ 2164 SFT నుంచి 3698 SFT దాకా ఉన్నాయి. సో ప్రాజెక్ట్ డెన్సిటీ చూస్తే సుమారుగా 2.6 lakh square feet బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని దాటి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ లొకేషన్ లో మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది. ఈ మెట్రో క్యాష్ అండ్ క్యారీకి బ్యాక్ సైడ్ లోనే ఇక్కడ రాబోతున్న ప్రాజెక్ట్ పేరు వాసవి సిగ్నెట్ విల్లాస్. సో ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ లో వాసవి గ్రూప్ వాసవి సిగ్నెట్ విల్లాస్ ని ప్రపోజ్ చేశారు. ఇది ఎర్లీ ప్రపోజల్ స్టేజ్ లో ఉంది. ఈ ల్యాండ్ ఏరియా మొత్తం 6.4 acres ఉంటుంది. ఇక్కడ ప్రపోజ్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ విల్లాస్ 55. ఈ వాసవి సిగ్నెట్ విల్లాస్ దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ద ప్రెస్టేజ్ గ్రూప్ కి సంబంధించినవి. వీటిలో ఈ రైట్ సైడ్ లో ద ప్రెస్టేజ్ సిటీ ఫోరం మాల్ కి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. దీనికి పక్కనే ఇక్కడ ఫ్యూచర్ లో ద ప్రెస్టేజ్ సిటీ ఎలాఫ్ట్ హోటల్ రాబోతుంది. ఈ రెండింటికి బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఉన్నాయి ద ప్రెస్టేజ్ సిటీ అపార్ట్మెంట్స్. ఈ ప్రెస్టేజ్ సిటీ అపార్ట్మెంట్స్ కి పక్కనే ఇక్కడ ద ప్రెస్టేజ్ సిటీ బెలాజియో విల్లాస్ ని నిర్మిస్తున్నారు. ద ప్రెస్టేజ్ సిటీకి సంబంధించిన ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ లో ప్రెస్టేజ్ గ్రూప్ మరియు వైష్ణవి గ్రూప్ కలిపి ద ప్రెస్టేజ్ సిటీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. దాంట్లో ముందుగా మనం చూస్తున్నది ప్రెస్టేజ్ సిటీ అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 31.1 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 13. ఈ టవర్స్ 42 floors హైట్ ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 4647. సో పర్ ఏకర్ కి 149 యూనిట్స్ రాబోతున్నాయి. ఈ ఫ్లాట్స్ టైప్స్ 2 BHK, 3 BHK మరియు 4 BHK. అలానే ఈ ఫ్లాట్స్ సైజెస్ 1179 SFT నుంచి 3381 SFT దాకా ఉన్నాయి. సో ఈ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ డెన్సిటీ చూస్తే సుమారుగా 3.1 lakh square feet బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉంది. దీనికి పక్కనే మనం చూస్తున్నది ప్రెస్టేజ్ సిటీ బెలాజియో విల్లాస్. ఇది కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 24 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 119. అలానే ఈ విల్లాస్ టైప్ 5 BHK. ఇంకా ఈ లొకేషన్ లో మనం చూస్తున్నది ప్రెస్టేజ్ సిటీ ఫోరం మాల్. ఇది ప్రపోజ్డ్ కమర్షియల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 7 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అలానే ఈ లొకేషన్ లో ద ప్రెస్టేజ్ సిటీ ఎలాఫ్ట్ హోటల్ ని ప్రపోజ్ చేశారు. ఇది మొత్తం 1.3 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అలానే ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా మొత్తం ప్రెస్టేజ్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ కి సంబంధించిన ల్యాండ్. ఇది మొత్తం 34.8 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు రాబోతున్నాయి అనేది ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. ది ప్రెస్టేజ్ సిటీకి ఆపోజిట్ లో ఈ లొకేషన్ లో అన్మోల్ ఎవలాన్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నవే అన్మోల్ ఎవలాన్ టవర్స్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 3.1 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 3. ఈ టవర్స్ హైట్ 14 floors ఉండబోతున్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 428. సో పర్ ఏకర్ కి 138 యూనిట్స్ రాబోతున్నాయి. ఈ ఫ్లాట్స్ టైప్స్ 2 BHK, 3 BHK మరియు 4 BHK. అలానే ఈ ఫ్లాట్స్ సైజెస్ 1214 SFT నుంచి 2047 SFT దాకా ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ డెన్సిటీ చూస్తే సుమారుగా 2.1 lakh square feet బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉంది. ఈ అన్మోల్ ఎవలాన్ ప్రాజెక్ట్ కి పక్కనే ఈ లొకేషన్ లో శ్రీ ఆదిత్య హోమ్స్ విల్లాస్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో శ్రీ ఆదిత్య హోమ్స్ వాళ్ళు విల్లాస్ ని ప్రపోజ్ చేశారు. ఇది ఎర్లీ ప్రపోజల్ స్టేజ్ లో ఉంది. ఈ ల్యాండ్ మొత్తం 33.5 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రపోజ్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ విల్లాస్ 158. ఇప్పుడు ఈ ది ప్రెస్టేజ్ సిటీకి పక్కనే మీరు ఇక్కడ చూస్తున్న ఏరియా ఉంది కదా, ఇది మొత్తం తెలంగాణ హైకోర్టుకి అలాట్ చేసిన ల్యాండ్. ఈ ప్రాజెక్ట్స్ కాకుండా మనం శంషాబాద్ వైపు వస్తా ఉంటే అపర్ణ ప్రాజెక్ట్స్ దాటంగానే ఈ లొకేషన్ లో త్రిశాల త్రిలోక్ అనే ప్రాజెక్ట్ కి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే త్రిశాల కన్స్ట్రక్షన్స్ వాళ్ళ త్రిలోక్ ప్రాజెక్ట్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7.1 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ 5. ఈ టవర్స్ హైట్ 26 floors ఉండబోతున్నాయి. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 541. సో పర్ ఏకర్ కి 76 యూనిట్స్ రాబోతున్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లాట్స్ టైప్స్ 3 BHK మరియు 4 BHK. అలానే ఫ్లాట్స్ సైజెస్ 2200 square feet నుంచి 4150 square feet దాకా ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ డెన్సిటీ చూస్తే సుమారుగా 2.8 lakh square feet బిల్టప్ ఏరియా పర్ ఏకర్ గా ఉంది. సో
ఈ గగన్ పహాడ్ సాతంరాయ్ క్లస్టర్ లో కంప్లీటెడ్ స్టేజ్ లో 253 యూనిట్స్ ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో 7319 యూనిట్స్ ఉన్నాయి. ప్రపోజ్డ్ స్టేజ్ లో 3841 యూనిట్స్ ఉన్నాయి. ఈ ఏరియా మొత్తాన్ని గగన్ పహాడ్ సాతంరాయ్ క్లస్టర్ అని మేము లిబరల్ గా కేటగరైజ్ చేశాము. ఇదేమి సెపరేట్ లేఅవుట్ కాదు. సో ఇవి ఈ క్లస్టర్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.